మొదటిది అంటే జీవుడు మనం చేయవలసింది చివరిలోనూ జీవితాంతము దేవుడు స్మరణ చేస్తూనే ఉన్నా గాని చుట్టూ అంత్యకాలంలో చుట్టూ మనుషులు ఉంటారు అంటే మన ఫ్యూనరల్ మనమే అరేంజ్ చేసుకోవచ్చు అని కూడా అనిపిస్తుంది. చుట్టూ మనుషులు పాలిటిక్స్ మనీనో ఇవి మాట్లాడుతుంటారు, జీవుడేమో చెప్పలేడు, ఐ మీన్ మాట పోవచ్చు. సో మిగతా వాళ్ళని కూడా అంటే అంటే జీవుడు అంత లెవెల్కి పెరగలేదు కదా, అందుకని ఇరిటేటింగ్ గా ఉంటుంది కదా. అంటే ముందే ఇన్స్ట్రక్షన్స్ అవి ఇచ్చుకోవడం ఫ్యామిలీ మెంబర్స్కి అది ఎలా ఉంటే బాగుంటుంది అంటే భజనలైనా లేదంటే చుట్టూ ఉన్న మనుషులకి ఏమి సజెషన్స్ చెప్పొచ్చు అని మనం ఫ్యామిలీ మెంబర్స్ అదొక ప్రశ్న. చుట్టూ ఉన్న మనుషులకి మనం సజెషన్స్ ఇచ్చి ఉండటం మంచిదే. లేదు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక భావంలో ఉన్నటువంటి వాళ్ళైతే అసలు ఇబ్బంది లేదు. భావంలో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కనుకైతే వాళ్ళకయ్యా ఇదిగో కనీసం ఈ మరణ సమయంలోనైనా మీరు ఈ మాటలు కాకుండా భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడండి, మీకేమి సొంతగా తెలియకపోతే ఇదిగో ఈ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి, లేదంటే అసలు మౌనంగా ఉండండి అనేటువంటి చెప్పొచ్చు. అది అయితే మంచిది. ఇంకో విషయం ఏమిటంటే మనం ఎన్ని చెప్పినా అసలు మరణం ఎక్కడ అవుద్దో తెలియదు, మరణం ఎక్కడ వస్తుందో తెలియదు, అక్కడ ఎవరుంటారో తెలియదు. మనం ఈ జాగ్రత్తలు చేస్తే ఇంకోసారి ఎక్కడ అక్కడైతే మనం చేతనైనంత వరకు చేయగలుగుతాం కానీ ఖచ్చితంగా మనం ఇదే జరగాలంటే మన చేతుల్లో లేదు.